కూడా బోర్ కొట్టకుండా కంప్లీట్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా వేరే రేంజ్ ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్ డిఫరెంట్గా కొట్టిండు. ధనుష్ గారికి ఇక కొంతమంది ఉంటారు, మన శంకర్ గారికి అయినా సరే కొంతమంది మ్యూజిక్ రైటర్స్ డిఎస్పీ మన అల్లు అర్జున్కి ఎట్లా కొట్టాడు, ఏఆర్ రెహమాన్ ధనుష్ గారికి శంకర్ గారికి అట్లా కొట్టాడు, మళ్ళీ రజనీకాంత్ గారికి ముగ్గురికి మాత్రం మంచిగా కొట్టాడు. దీంట్లో మాత్రం ఎక్సలెంట్ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎగ్జామ్ అంటే ఎంతో ఓపు పెట్టుకుంటారు, అంతకు మించింది నా సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి అలా చూసామన్నమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ అయితే భయ నిజంగా. ఇంకోటి యాక్టింగ్ అంటే ధనుష్ గారి తర్వాత సందీప్ కిషన్ భయ నిజంగా. సందీప్ కిషన్ అన్నతో వచ్చిన ట్విస్ట్ కానీ అన్న యాక్టింగ్ కానీ నిజంగా సందీప్ కిషన్ అనే మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. అంటే ముందు సినిమా ఊరి పేరు పైరుగలతో ఈ కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది సందీప్ కిషన్ని. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు మీరు రండి. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీని ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి మంచిగా చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ అమ్మ బీజం అయినా మ్యూజిక్ ఏంది పోయి నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయాడు ఏఆర్ రెహమాన్ గారు. అంతా చాలా బాగుందన్నమాట నాకైతే. సో చెప్తున్నా కదా, మీరు అందరూ రాయన్ సినిమా చూడండి, మీరు అందరు చాలా బాగా ల్యాగ్ అనేది ఎక్కడ లేదన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉండేసరికి మీకు అలా అనిపించింది. కానీ స్టోరీ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్ ఉందన్న. అంతే. థ్యాంక్ యూ.